హిందూ బంధువులకు జై శ్రీరామ్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీరు పట్టుకొని వచ్చిన అనమాట. ఒక 3 minutesలో కంప్లీట్ చేస్తా ఈ టాపిక్ని. ఒక మతం ఏమో 2047 సంవత్సరానికి వచ్చేసరికి ఈ భారతదేశాన్ని ఇస్లాం రాజ్యంగా స్థాపించేసి వాళ్ళ సంబంధించిన ముస్లిం వ్యక్తిని భారతదేశ ప్రధానం చేయాలని చెప్పేసి వాళ్ళు కష్టపడుతున్నారు అనమాట. వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. వాళ్ళది మీకు విషయం తెలుసో లేదో, ఆల్రెడీ ఈ మిషన్ 2047 అని చెప్పేసి నిషేధిత PFI అని ఒక సంస్థని బ్యాన్ చేసింది భారతదేశ ప్రభుత్వం. వాళ్ళు టార్గెట్ పెట్టేసుకున్నారు అనమాట. ఈ 2047లో భారతదేశాన్ని ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలని చెప్పేసి. ఇంకొక మతం ఉంది. అతను ఎక్కడ ఉంటాడంటే సమ్ అబ్రాడ్ స్టేట్స్లో. ఓం నమ శివాయ. ఆయన అబ్రాడ్లో ఉంటాడు. అతను ఎక్కడ ఉంటాడో తెలియదు. జార్జ్ సోరోస్ అని చెప్పేసి అతను ఏం చేస్తాడంటే ఈ భారతదేశాన్ని సాధ్యమైనంత వరకు క్రిస్టియన్ దేశంగా చేసేద్దామని చెప్పేసి ఆయన టార్గెట్ పెట్టుకున్నాడు. అతని పని అతను చేస్తూనే ఉన్నాడు. మరి హిందువులు ఏం చేస్తున్నారు? నేను చెప్పాలా హిందువులు ఏం చేస్తున్నారు? ఈ డిసెంబర్ 2024, 28, 29, 30, 31 ఈ 4 రోజులు, అంటే ఈ మాట అన్నందుకు హిందువులు నా మీద వ్యతిరేకంగా అవ్వచ్చేమో, కానీ ఈ ఫ్యాక్ట్ చెప్తున్నా. ఈ 4 రోజులు 2024 డిసెంబర్ 4 days, 28, 29, 30, 31 తాగిన మందు ఎంత తెలుసా? 900 కోట్లు తెలంగాణలో. అదే రీసెంట్గా సంక్రాంతి నాడు మన హిందువులు తాగిన మందు ఎంత తెలుసా? 220 కోట్లు. మీరు నన్ను ఒక క్వశ్చన్ అడగచ్చు, ఏంది అందరు హిందువులు తాగుతారా, ముస్లింలు తాగారా, క్రిస్టియన్స్ తాగారా? మీరు చూడండి ఒకసారి, వైన్స్లలో బార్లలో మందు తాగేది ఎవరు తాగుతున్నారు? అది ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే, మన భవిష్యత్తు ఏమవుతుందో అని మనం ప్రశ్నించుకుంటే, మనం ఇలా తాగితే మన పిల్లల భవిష్యత్తు ఏందని చెప్పి మనం ప్రశ్నించుకుంటే, ఇతర మతాలేమో అడ్వాన్స్గా ఆలోచించి వాళ్ళు ఈ భారతదేశం మీద పెత్తనం చెలాయిస్తామని చెప్పేసి వాళ్ళు పన్నాగాలు పన్నుతుంటే మనం ఏం చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించుకోవాలి. నేను హిందువులను విమర్శిస్తున్నాను కాదు, హిందువులు ఆలోచించాలని చెప్పేసి అంటున్నాను. ఎవరు తాగుతున్నారు మందు? అన్ని కోట్లు ఈ తెలంగాణలో అయినా కానీ ఆంధ్రప్రదేశ్లో అయినా కానీ అంత విచ్చలవిడిగా మద్యానికి బానిసై ఈ 900 కోట్లు, 300 కోట్లు, ఇన్ని కోట్లు డబ్బు ఎవరు చెల్లిస్తారు? అది హిందూ చెల్లిస్తున్నాడా? క్రిస్టియన్ మతానికి సంబంధించిన అతను చెల్లిస్తున్నాడా? ముస్లిం మతానికి సంబంధించిన అతను చెల్లిస్తున్నాడా? ఒకసారి ఆలోచించుకోవాలి. జై శ్రీరామ్.